నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియలేటర్ ఆక్సిజన్ 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ. మరి ఆయనతో మాట్లాడి మనకున్న రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో డౌట్స్ని క్లారిటీ చేసుకుందాం. మరి సార్ కూడా చాలా రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం అండ్ మీరు కూడా చూసింది. నమస్కారం సార్. నమస్తే. సార్, యాక్చువల్గా ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే గతంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అనేది వెనకబడిపోయింది. సో రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే గనక దీనికి పెద్దగా మార్కెట్ లేదు అనే ఒక పుకార్లు అయితే ఉండేవి. బట్ అది వాస్తవమా కాదా అనే దాని గురించి వెళ్తే ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మళ్ళీ రియల్ ఎస్టేట్ కి ఒక గుర్తింపు అనేది వచ్చింది. మళ్ళీ రేట్స్ అనేవి పెరిగాయి, అన్నిట్లోని బాగుంది అని అంటున్నారు. ఇది వాస్తవమే అంటారా? ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏం పని ఉండదు, ఏది ఏది పెడితే అది రాసేస్తారు. అది కరెక్టా రాంగా తెలియదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఒక సైడ్ కోణం మారుతుంటుంది. కొన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడంతా సెల్లర్స్ మార్కెట్, ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్. ఎందుకంటే సంక్రాంతి వస్తే ఇళ్ళకి పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ, అవునా? అంటే ఎలక్షన్ వచ్చిన 3 నెలల ముందు 3 నెలల తర్వాత స్లో అవుతుంది. కొత్త ఫ్యాక్టరీ ఏం కాదు, ప్రతి ఎలక్షన్కి వచ్చేది. అంటే ఇది ఇయర్ లో స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఇది లో అవ్వడం లేదా హై అవ్వడం అనేది ఉంటుందంటారా? ఎలక్షన్ టైంలో ఉంటుందంట. ఇప్పుడు 5 సంవత్సరాలకి ఎలక్షన్ ఒకసారి వస్తుంది, రైట్? ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు మూవ్మెంట్ ఉంటుంది, క్యాష్ మూవ్మెంట్ ఉండదు. సో ఓటింగ్ దీని మీద, ఓట్ల మీద ఎలక్షన్ ఫోకస్ చేస్తారు. అదే 3 నెలల ముందు 3 నెలల తర్వాత. ఇక్కడ మన 2 సార్లు వచ్చాయి ఎలక్షన్స్, ఏది అసెంబ్లీ లోక్సభ. సో వచ్చినప్పుడు స్లో డౌన్ అవుతుంది. కొత్తగా సీఎం అయ్యారు లైఫ్ టైంలో ఫస్ట్ టైం. ఆయన కొద్దిగా అర్థం చేసుకుని కొద్ది టైం పడుతుంది కదా, అటు కొద్ది టైం తీసుకున్నారు. అంతే తప్ప మార్కెట్ ఎప్పుడు మార్కెట్ పడిపోతే మరి అన్ని ఆఫీసులు మూసేయాలిగా. రిజిస్ట్రేషన్ ఆఫీస్ మూసేయాలి, బిల్డర్స్ మూసేయాలి, ఏజెంట్స్ వెళ్ళిపోయారు. ఎవరైనా మూసారా మరి? సో మార్కెట్ పడిపోయిందన్న వేరు, తగ్గిందన్న రెండింటికి చాలా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పడిపోవడం అంటే డమాల్ అయిపోయింది, మళ్ళీ లెగలేవు, గోతులో పడిపోయి లెగలేవు. తగ్గిందంటే కొద్ది తగ్గుముఖం పట్టింది. అంతకుముందు 10 అయితే ఇప్పుడు 6, 7 అవుతుంది. అంతేగాని 0 అయితే అవ్వలేదు. ఇప్పుడు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా జనాలు ఉంటారు. సార్, ఇంకోటి ఇలాగ అడగచ్చో లేదో నాకు తెలీదు, బట్ నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ హైడ్రా ఏదైతే జరిగిందో ఆ ఇష్యూ వల్ల ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఈ బిల్డర్స్ కానీ ఇప్పుడు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, దీనిపై ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలోనే వస్తుంది. మరి ఇది ప్రభావితం ఏ విధంగా చూపిస్తుంది అంటారు? పులి ఒక అడుగు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది. డౌట్ రావడం సహజం. అంటే మీ ఉద్దేశంలో మీకు అర్థమైంది ఏంటంటే, హైడ్రా అంటే మొత్తం తెలంగాణ హైడ్రా వల్ల కూలిపోయింది అని మీరు అనుకుంటున్నారు. అంటే మన తెలంగాణలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇల్లీగల్ ప్రాపర్టీస్, అన్ని FTL ప్రాపర్టీస్, అన్ని బఫర్ జోన్ కాదు కదా. అది బయట కొన్ని అపోజిషన్ పార్టీలు, అపోజిషన్ ఛానల్స్ చెప్పే మాటలు. ఎప్పుడు కూడా హైదరాబాద్కు ఉన్న బెనిఫిట్స్ ఏ సిటీకి లేవు ఇండియాలో. ఇన్ఫాక్ట్ వరల్డ్లోనే 4th ఫాస్టెస్ట్ సిటీ, వరల్డ్లోనే. ఇండియాలో 2nd ఫాస్టెస్ట్ సిటీ. దీని క్యాపిటల్, 2nd క్యాపిటల్ చేయాలని, యూనియన్ టెరిటరీ చేయాలనుకుంటారు. రకరకాల మంది రకరకాలు మాట్లాడతారు. మార్కెట్ అనేది స్లో డౌన్ అయింది. ఇది వాస్తవం. మన నవంబర్ నుండి మళ్ళీ పుంజుకుంది. మొత్తం ఫుల్ స్పీడ్లో స్లోగా స్టార్ట్ అయింది. ఇంకో నెక్స్ట్ బై దసరా ఫుల్ స్వింగ్లో రావచ్చు అనేది ఒక ఊహ. వస్తుందా అంటే చూడాలి. గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్, మన HICC పెద్ద ఈవెంట్ అయింది, రియల్ ఎస్టేట్ సమిట్. అందులో నేను కూడా ప్యానల్ స్పీకర్గా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, నవీన్ మిట్టల్ వచ్చారు, మురళీమోహన్ గారు వచ్చారు, సుమా వచ్చారు. పెద్ద బ్రాండ్ హైదరాబాద్ పెద్ద 1 డే సెమినార్ జరిగింది. దాదాపు 1500 మంది రాజ్ న్యూస్ వారు కండక్ట్ చేశారు. అందులో ఇవే మాట, హైదరాబాద్ వచ్చే డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు ధరణిని భూభారతి చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో మార్కెట్ ఎప్పుడు తగ్గిపోవడం అంటుండదు. కొన్ని ఏరియాలో ఎక్కువ రెట్టింపు లాభాలు వస్తాయి, కొన్ని దాంట్లో తక్కువ వస్తాయి. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసినట్టు ఎవరు పాడవలేదు, ఎవరు చెడిపోలేదు. కాకపోతే రియల్ ఎస్టేట్ కొనుక్కునేటప్పుడు ఒక మంచి ప్రాపర్టీ, నేను ఆల్వేస్ చెప్తాను, పెళ్లితో సమానం రియల్ ఎస్టేట్. పెళ్లిలో ఎవరు ఉంటారు? అమ్మాయి, అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్. మెయిన్ అమ్మాయి, అబ్బాయి, బ్రైడ్ అండ్ బ్రైడ్. రియల్ ఎస్టేట్లో ఎవరు ఉంటారు? బయ్యరు, సెల్లర్. ప్రాసెస్ అంతా సేమ్. ఎందుకు సేమ్ అంటానంటే, ఇప్పుడు పెళ్లిలో ఫస్ట్ ఏం మాట్లాడతారు? కట్నం మాట్లాడతారు. ఇక్కడ ఏం మాట్లాడతారు? బేసిక్ ప్రైస్ మాట్లాడతారు. అక్కడ ఏం మాట్లాడతారు? సారీ మాట్లాడతారు. ఇక్కడ ఏం మాట్లాడతారు? ఎమ్యూనిటీస్ మాట్లాడతారు. అక్కడ వెహికల్ మాట్లాడతారు, మా అల్లుడికి ఏమి ఇస్తారు మీరని. ఇక్కడ పార్కింగ్ మాట్లాడతాం, అంతే కదా. అవును, సేమ్. సో మిగతావన్నీ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేస్తాం. 2 తరాల వాళ్ళది మీ నాన్నగారు నీకు ఆ అబ్బాయికి ఇవ్వరు, అటు కానీ ఇటు నీకుతో బాగోతే ఆ అబ్బాయికి ఇవ్వరు, లేకపోతే మీకు ఇవ్వరు.
బట్ పెళ్ళి అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ కొనుక్కున్నట్టు చాలా మంది బయర్స్కి టైం ఉండదు. ఇప్పుడు మీకెట్ట ఒక్కొక్కసారి టైం ఉండదు. నువ్వు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసేవాడు టైం పెట్టాలి కదా. నాకు టైం లేదు, ఎవరినో డిపెండ్ అవుతే మా బామ్మకి ఇస్తా, మా చెల్లికి ఇస్తా, మరి ఏజెంట్ ఇస్తే నీ కర్మ అది. అంతేగా. మీరు తెలిసి మీ ప్రతి వీడియో నా 1000 వీడియోలు అయిపోయాయి మార్కెట్లో. ప్రతి వీడియోలో కూడా చెప్తాను, దయచేసి డైరెక్ట్గా కొనుక్కోవడానికి ట్రై. మీకు నా అనుభవం ఉంటే పర్లేదు, అనుభవం లేనప్పుడు ఒక ఏజెంట్ అపాయింట్ చేసి. ఇప్పుడు డాక్టర్ దగ్గర మరి మందులు మనం తెలుసు కదా, గూగుల్ చేస్తే మందులు వేసుకుని డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? కేసు వస్తే లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? కట్టాలంటే సివిల్ కాంట్రాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అంటే వాళ్ళకి అందులో నైపుణ్యత ఉంది కదా. ఇక్కడ ఎందుకు పెట్టరు మరి? చిన్న జబ్బు వస్తే అక్కడ 500 పెట్టి 5 గంటలు నిల్చుంటారు. ఇక్కడ 50 లక్షలు ₹1,00,00,000 ఉంటున్నాడు. బయర్స్ నా సజెషన్ అంటే, నేను ఎవరిని ఆశగా చెప్పట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ 10 నెలల్లో 10,000 కోట్లు కలెక్ట్ చేశారు బిల్డర్స్. దానివల్ల ఎవరికి లాస్? మీకే లాస్ కదా. దయచేసి నేను చెప్తుందంటే, డెఫినెట్గా మీరు ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకొని కొనుక్కుంటే మీ ప్రాపర్టీస్ క్లియర్గా ఉంటాయి. అది ఎఫ్టీఎల్ అవ్వచ్చు, బఫర్ జోన్ అవ్వచ్చు, లీగల్. మనం సపరేట్ టాపిక్ మాట్లాడుతుంది దాని మీద. తెలంగాణ మార్కెట్ ఇప్పుడు పుంజుకుంటుంది, రానున్న రోజుల్లో మరింత పుంజుకుంటుంది. తెలంగాణలో హైదరాబాదే కాదు, 2 టైర్ సిటీలు కూడా, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ అవి కూడా పెక్కిపోతాయి. సో ఎంటైర్ తెలంగాణ 3 భాగాలుగా చేశారు, అర్బన్, సబర్బన్ అండ్ రూరల్. అంటే మళ్ళీ మార్కెట్ అనేది పుంజుకుంటుంది అంటే, లైక్ ఇప్పుడు ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉంటారో, ఈ కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని మనం ఒక క్యాల్కులేషన్ చేసి చెప్పొచ్చు అంటారా? లేకుంటే రేట్స్ పెరుగుతాయని అనుకోవచ్చు? రెండు పెరుగుతాయి, బయర్స్ పెరుగుతారు, రేట్లు పెరుగుతాయి. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ 10 years లో హైదరాబాద్ని డోకా లేదు. ఏ పార్టీ ఉన్నా, ఏ మినిస్టర్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, నోబడీ కెన్ స్టాప్ హైదరాబాద్ గ్రోత్. హైదరాబాద్ తెలంగాణ గ్రోత్. పక్కన 10 రాష్ట్రాలు వచ్చినా పర్లేదు. ఆ రాష్ట్రం ఇప్పుడు 2 అరటిపళ్ళ బళ్ళు ఉన్నాయి మార్కెట్లో, 3వ బండి పెట్టాడు, ఈ 2 బళ్ళు మూసేస్తారా? ఆ బిజినెస్ పడుకుంటు, నువ్వు ఇచ్చే సర్వీస్ నీ క్వాలిటీ బట్టి ఉంటుంది. గెస్ట్ స్పీకర్ పిలుస్తాను, ఎందుకు పిలుస్తున్నారు? క్వాలిటీ ఉంటే కదా పిలుస్తారు. క్వాలిటీ అయితే రెండోసారి పిల్లరు కదా, నేను రెండోసారి రమ్మను కదా, అంతే. సో దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే మనకు బయర్స్ ఫోన్ చేయొచ్చు, మన నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా వాల్యుబుల్ ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ.